ఇక్కడ మీరు ఒక దీన స్థితిలో మీ సహాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబం ఇది. చూడండి. నమస్తే అందరికీ నమస్తే. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. మీరు చూస్తున్నది ఒక మంచిగా బ్రతికిన ఒక కుటుంబము. ఈ కాలమహిమని మనం అనుకోవచ్చు. చిన్న యాక్సిడెంటు వీళ్ళ జీవితాన్నే మొత్తము నాశనం చేసింది. పని చేసుకుంటేనే వీళ్ళు ఒక 4 పూటల అన్నం తింటారు. అలాంటి వీళ్ళు ఒక ఇంటి యజమానికి యాక్సిడెంట్ అవ్వడం వలన మంచానికే పరిమితమైంది. వాళ్ళ పరిస్థితి స్వయంగా వాళ్ళ మాటలలో చూడండి. నేను మీకు చూపెడతా. దాతలకు ఇదొక నా మనవి ఏంటిదంటే, మీరు ఎంతోమందికి సహాయం చేస్తారు. వీళ్ళకు కూడా మీ వంతుగా సహాయం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోండి. ఏం జరిగింది, అసలు ఏం జరిగిందో వీళ్ళ మాటలలోనే మనం విందాం. ఆ భగవంతుడు ఎందుకు వీళ్ళ కుటుంబం మీద చిన్న చూపు చూసిండో మనం తెలుసుకుందాం. చూడండి. ఈ కర్ర సహాయము లేకపోతే ఇతను నడవలేడు. పేరు మల్లేష్. కారు నడుపుతూ జీవనాన్ని సాగించే మల్లేష్ ఒక చిన్న యాక్సిడెంట్ కారణంగా చూడండి మంచానికే పరిమితమైండు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ భార్య, మల్లేష్ అన్న, అసలు ఏం జరిగిందన్న? నువ్వు మంచిగా కారు నడుపుకుంటా మంచిగా ఉండేటోని కదా. నేను మార్కెట్ నుంచి నేను ఇంటికి వస్తున్నా. ఆ రోజు మా పెద్ద అబ్బాయిది బర్త్డే. నేను కారు ట్యాక్సీ డ్రైవర్. మన మందమరి సాయిబాబా గుడి పక్కపొంటి అడ్డ ఉంటుంది. అడ్డ మీద నేను కార్ డ్రైవర్ను. ఆ రోజు మా అబ్బాయి బర్త్డే ఉన్నదని చెప్పేసి నా కార్ కిరాయి వస్తే వేరే డ్రైవర్ని బట్టి పంపించి నేను బైక్ మీద ఇంటికి వస్తున్నా. ఉదయం 11 గంటల ప్రాంతంలో వస్తుంటే మన కమిటీ నాల్ కాడ ఒక మోరు ఉంటుంది. ఆ మోరు కాడికి రాగానే నాకు ఒక్కసారి కళ్ళు ఇట్లా బయర్లు గమ్మినాయి. బయలు గమ్మి ఇట్లా కళ్ళు మూసి తెరిచేసరికి కలవాటు కొట్టుకొని నేను ఎగిరిపడ్డాక నాకు ఇక సోయి లేదు, ఏం లేదు. కథం పడ్డాక ఇక తువంటి పోయేది మంది వచ్చి నన్ను లేపి నీళ్లు కొట్టి ముఖం కడిగి నాకు 108లో ఎక్కించి నన్ను హాస్పిటల్ తీసుకుపోయడం జరిగింది. కమ్యూనిటీ హాల్ అంటే మన మందమరికి మన బస్ స్టాండ్ నుండి మందమరి మార్కెట్ పోయే దారిలో ఉండే కమ్యూనిటీ హాల్ అదేనా? ప్రెస్ క్లబ్ పక్క పోయింటి ఉండే కమ్యూనిటీ హాల్. అవన్నీ ఆ మోరి కాడ ఇప్పుడు పెద్దగా చేసిను, అప్పుడు చిన్నగా ఉండే. ఆ మోరికి రాగానే నాకు ఒక్కసారి కళ్ళు బయలు కమ్మినాయి. ఎందుకు ఇట్లా అయిందని ఇట్లా మూసి ఇట్లా తెరిసరికి కథ ఎగిరిపడ్డంలో నాకు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో. ఇప్పుడు టాబ్లెట్స్ అయిపోయినాయి. నాకు ఫిజియోథెరపీ అవసరము. టాబ్లెట్ వేసుకుందామంటే టాబ్లెట్లు అయిపోయినాయి. మినిమం ఎంత కాదన్నా 5,000 నుంచి 6,000 సుమారు అవుతాయి నాకు టాబ్లెట్ల ఖర్చు. ఒక్క నెలకు 5,000 నుంచి 6,000 రూపాయలు అవుతాయి. ఓన్లీ నిమ్స్లో తప్ప అవి ఎక్కడ దొరుకుతలేవు టాబ్లెట్స్. మళ్ళీ నాకు ఫిజియోథెరపీ ఖచ్చితంగా అవసరం ఉన్నది. దాతలు ఎవరైనా ఉంటే దయచేసి నాకు ఫిజియోథెరపీ ఉన్న ఈ మందులకు మా కుటుంబానికి సాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను. అన్న, ఇప్పుడు ఈ ఏళ్ళు కూడా ఫింగర్స్ కూడా వస్తలేవు. స్పైనల్ కార్డ్ ఆపరేషన్ మొత్తం కాళ్ళు చేతులు నరాలన్నీ తీసి ఇక్కడ మెడ మీద నాకు మెడపట్టి లేకుండా
మెడ మీద మొత్తం ఆపరేషన్ చేసిండు. ఈ ఫింగర్స్ అసలు ఫిజియోథెరపీ చేయమన్నారు. ఫిజియోథెరపీ చేయాలంటే మినిమం 10,000 రూపాయలు నెలకు అడుగుతున్నారు ఫిజియోథెరపీ చేసేవాళ్ళు. చేయించుకునే స్తోమత లేక ఫిజియోథెరపీ ఆపేసిన. ఆ ఫిజియోథెరపీ ఇవరకు ఉంటే నేను కొంచెం ఇవరకు నా పనుల వరకు నేను కూడా చేసుకోగలుగుతాను. కానీ కట్టె లేకుండా కూర్చోలేను. దొడ్డికి పోయేటప్పుడు కూడా నాకు కుర్చీలనే కూర్చోవాల్సి వస్తుంది. ఇంకా నిటారుగా లేదు. నాకు నా పిల్లలు చిన్న పిల్లలు చదువుకునేందుకు బాగా ఇబ్బందులు ఉన్నాను. పిల్లలకు బాగా అంటే బాగా ఉంది. ఆపరేషన్ అయింది, ఒకసారి చూపెడతావా అమ్మ? అదిరు ఒకసారి మెల్లగా నిల్చుంటావా అన్న? నాని సహాయం తీసుకోరా నాన్నది. చూడండి, మనిషిని పట్టుకుంటే కానీ లేవలేని స్థితిలో ఉన్నాడు. వెనుకొకసారి తిరగవా? నీకు ఆపరేషన్ అయింది చూపెడదాం. దాతలు సహకరిస్తే వీళ్ళ కుటుంబం మళ్ళీ మంచిగా ఉంటారు వీళ్ళు. నేను కొంచెం కిందికి గుంజమ్మ. ఇక్కడేనా అన్న ఆపరేషన్ అయింది? అమ్మ ఎక్కడ చూపెట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 21 కుట్లు పడ్డాయా? ఇక్కడ నుంచి ఇక్కడ. సరే అన్న, ఇక నువ్వు కూర్చో. నడవలేని స్థితిలో ఉన్నాడు అన్న. అమ్మా చెప్పండి, మీరు ఇది ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇది యాక్సిడెంట్ అయ్యి? 6 నెలలు అయింది అన్న. 6 నెలల? 6 నెలలు అయింది. అప్పటి నుంచి ఆల్రెడీ సాయం చేస్తే ఇక్కడ వరకు వచ్చినాం. ఇక ముందు కూడా సాయం కోరుకుంటున్నా. మాతో అయితే లేదు. 2 పిల్లల్ని చూసుకోవాలి. ఈయనకు మెడిసిన్ కూడా డబ్బులు లేవు. బాగా కష్టాలలో ఉన్నాము. ఇప్పుడు హాస్పిటల్కు దీనికి దాదాపు సుమారుగా ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు మీకు? బాగానే అయింది అన్న. 3 లక్షల దాకా అయింది కావచ్చు. 3 లక్షల వరకు? 3 లక్షల వరకు అయింది. ఇప్పుడు కారు నడిపితేనే మీకు జీవనోపాధి? మేము తినడానికి తిండికి వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. బాగా ఇబ్బందులు ఉన్నాం మేము. ఇప్పుడు మీరు ఇప్పుడు ఓన్లీ మంచానికే పరిమితమైంది కదా? మంచానికే పరిమితం. మీరు అటు ఇటుగా షాప్లోకి దాని పనికి షాప్లోకి వెళ్తాను అన్న. షాప్ పోతుండ్రా? బోల షాప్లోకి వెళ్తాను. 6,000 రూపాయలు వస్తాయి నాకు. అవి సరిపోతలేవు. నాకు మందులు తీసుకొద్దామన్నా కూడా లేని పరిస్థితులు ఉన్నాం మేము. పిల్లలు ఏం చదువుతారమ్మా? ఒకళ్ళు 8th, ఒకళ్ళు 4th. ఒకళ్ళు 4th క్లాస్. సరే అమ్మా, ఇప్పుడు దాతలు ఇప్పుడు మీకు సహకరించాలంటే మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నంబర్ ఉన్నదా? ఉన్నదన్న. ఆ నంబర్ చెప్తావా? చెప్తాను. చెప్పండి బ్రదర్. 9848964256. ఇది ఫోన్పేదా గూగుల్ పే? రెండు దీనికే నంబర్. మళ్ళీ ఒకసారి చెప్పవా? 9848964256. ఇదే నంబర్. గూగుల్ పే, ఫోన్పే. ఏం పేరు వస్తుంది? మల్లేష్. సునార్కర్ మల్లేష్ అని వస్తుంది. సునార్కర్ మల్లేష్. సంతోషం. ఇంటి పరిస్థితులు కూడా మనం ఒక్కసారి చూపెడదాం. ఇదే వీళ్ళిల్లు చూడండి. కనీసము ఇప్పుడు వీళ్ళు వండుకొని తినడానికి కూడా ఏం లేవు. బియ్యం అవి ఏం లేవు. ఇది ఒకటి చైరు, వీల్ చైరు. ఇది వీల్ చైర్ ఇచ్చిండ్రు. లేవలేని స్థితిలో వాష్రూమ్ పోవాలన్నా కూడా ఇగో ఈ స్టాండ్ సహాయంతో కాలకృత్యాలు తీర్చుకుంటున్నాడు. మల్లేష్ అన్నకి ఇంత కష్టం వచ్చింది. ఇల్లు కూడా చూడండి
వాళ్ళు ఎంత దీన స్థితిలో ఉన్నారో. అమ్మా, మనం ఒకసారి లోపలి పోయి చూపెట్టుపా. ఇప్పుడు బియ్యం కూడా లేవా అమ్మా? బియ్యం కూడా లేవన్న, సరుకులు కూడా ఏం లేవు, అన్నీ నిండుకున్నాయి. బియ్యం రేషన్ బియ్యం వస్తే ఏం తింటాం. సరుకులు కూడా ఏం లేవా? సరుకులు కూడా ఏమీ లేవు. కారం లేదు, ఏమన్నా మా వాళ్ళు తెలిసిన ఇస్తే అన్నీ నిండుకున్నాయి సామాన్ అంతా. దయచేసి దాతలు సహకరించండి, ఈ కుటుంబాన్ని ఆదుకోండి. దయచేసి దాతలు ఆదుకోండి, ఈ కుటుంబాన్ని మళ్ళీ మామూలుగా ఉండేటట్టు మీరే ఆశీర్వదించాలి. ఫోన్పే, గూగుల్ పే నంబరు వాళ్ళు చెప్పిండ్రు, మల్లేష్ అని చెప్పిండు. ఆ నంబరుకు మీకు తోచినంత సహాయం చేయండి. ఎంతోమందికి మీరు సహాయం చేస్తున్నారు. వీళ్ళకు కూడా మీకు తోచిన సహాయం చేసి వీళ్ళ కుటుంబాన్ని కాపాడండి. ఇది ఒక్కటి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమర్రి. నిలబడను ఒకసారి. చూడండి ఎలాంటి దీనస్థితిలో ఉన్నాడో. మీ సహాయం కోరుకుంటున్నాడు. మీరు సహాయం అందిస్తే మామూలు స్థితికి వచ్చేసి తన పని తను చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. మా నాన్నకు హాస్పిటల్ కోసం డబ్బులు ఉంటే సాయం చేయండి. మా డాడీకి హాస్పిటల్ మీకు తోచినంత సాయం చేయండి. మీకు వీలైనంత కొంచెం మీతోటి అయినంత కొంచెం సాయం చేస్తే మా డాడీని హాస్పిటల్ తీసుకెళ్ళగలము. కొంచెం ఫిజియోథెరపీ అలానే మెడిసిన్స్కి చాలా ఖర్చు అవుతుంది. మీకు ఎంత తోస్తే అంత కొంచెం ఎంత వీలైతే అంత డబ్బులు సాయం చేస్తారని కోరుతుంటాను. చెప్పండి అమ్మా మీరు కూడా. దయచేసి దాతలు ఎవరైనా ఉంటే మాకు ఎంతో కొంత సాయం చేయగలరు. ఆ సాయాన్ని బట్టి మేము హాస్పిటల్కి వెళ్ళడం, ఫిజియోథెరపీ చేయించుకోవడం ఇట్లాంటివి చేయగలుగుతాం. ఇంట్లో కూడా బాగా కష్టంగా ఉన్నది. దయచేసి మీకు వీలైనంత సాయం చేయండి. చెప్పన్నా. వీలైనంత మీకు దోచినంత సాయం నాకు చేయగలరు. మీరు చేసిన సాయంతో నేను హాస్పిటల్ పోయి రికవర్ అయ్యొచ్చి మిమ్మల్ని పేరు పేరున నేను తలుసుకుంటా. దయచేసి నన్ను ఒక్కసారి మీరు అందరూ కలిసి నన్ను ఆదుకోండి. నేను మళ్ళీ కార్ డ్రైవింగ్ పోవాలి. నేను మంచిగా నా పిల్లలతోటి, నా పిల్లలు చాలా చిన్న పిల్లలు,
ఈ వయసులో నేను వాళ్ళకి చూసుకోవాల్సింది, వాళ్ళు నాకు సేవ చేస్తున్నారు, వాళ్ళే నాకు తానం పోతాన్లు. దయచేసి దాతలు దగ్గర ముందుకొచ్చి మీకు తోచినంత సాయం చేస్తే నేను మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ కరీంనగర్ మంచిర్యాలలో అయితే మంచిగుండు, కానీ నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ పంజాగుట్టలో ఉంది. అక్కడికి పోతేనే నాకు ట్రీట్మెంట్ అవుతుంది. ఎందుకంటే అక్కడనే నాకు సర్జరీ అయింది, స్పైనల్ కార్డ్ ఆపరేషను నాకు అయింది. ఆ టాబ్లెట్స్ కూడా ఇక్కడ ఏడ దొరుకుతలేవు. మంచిర్యాల ట్రై చేసిన, కరీంనగర్లో ట్రై చేసిన, ఎక్కడ దొరుకుతలేవు. హైదరాబాద్ నిమ్స్లో తప్ప ఎక్కడ దొరికాయి అంటున్నారు. మెడిసిన్స్ కూడా అయిపోయి వారం రోజులు అవుతుంది. మెడిసిన్ వేసుకున్నంతసేపే కొంచెం రికవర్ అవుతాను. మెడిసిన్ కూడా 5,000 నుంచి 6,000 రూపాయలు అవుతున్నాయి. రానుపోను ఖర్చుకు, దారి ఖర్చులకు వెహికల్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దాతలు ముందుకు వచ్చి మీకెంతో తోచినంత నాకు సాయం చేసి నా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆర్థిస్తున్నాను. ఇక నా చేతి ఏళ్ళు కూడా సరిగా వస్తలేవు. ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదా? ఆ అన్నం కూడా ఫిజియోథెరపీ ఆగిపోయింది. ఫిజియోథెరపీ ఆగిపోయి 3 నెలలు అవుతుంది. ఫిజియోథెరపీ వరకు వచ్చింది, కానీ ఫిజియోథెరపీ ఆగిపోయింది. ఎందుకంటే ఫిజియోథెరపీ వేసుకునే అంత స్తోమతలు నేను చేసేది చిన్న ట్యాక్సీ డ్రైవర్. నాకు వచ్చేది 7,000 రూపాయలు జీతం నెలకు. కిరాయిలు కొట్టేది మన సాయిబాబా గుడి పక్క పంట అడ్డ మీద డ్రైవర్, నేను కార్ డ్రైవర్. కాబట్టి దాతలు పేరున మీకు నమస్కరిస్తున్నా. మీకు దోచినంత సాయం చేసి నా కుటుంబాన్ని, నన్ను ఆదుకోవాలని ప్రార్థిస్తున్నా. ఒకసారి నడిపించమ్మా అటు దిక్కు. నాని కూర్చోడు జరుపు. అటు సైడ్ నడిపియమ్మ. అటు తీసుకురమ్మా ఇటు. చూస్తున్నారు కదా ఎంత దీన స్థితిలో ఉన్నాడో మల్లేష్ అన్న. చిన్న యాక్సిడెంట్ ఆయన జీవితాన్నే మొత్తం నాశనం చేసింది. కుటుంబము మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. దాతలు మీకు నమస్కరించి నేను వేడుకుంటున్నా మిమ్మల్ని, మీకు తోచినంత సహాయం చేయండి. వీళ్ళ కుటుంబం బాగుపడుతుంది. అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఈ కుటుంబాన్ని ఆదుకోండి. మీకు చేతనైన సాయం చేయండి. ఒక కుటుంబాన్ని ఆదుకోండి, ఆ కుటుంబాన్ని రక్షించండి, కాపాడండి. పిల్లల భవిష్యత్తును కాపాడండి. పిల్లల భవిష్యత్తుకై మీకు తోచిన సాయం చేయండి. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్.